సో గైస్ ఈ వీడియోలో మనము డేటా మైట్స్ వర్సెస్ 360 డిజిట్ టీఎంజీ గురించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే ఇక్కడ మనము చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో నా ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేస్తూ ఉన్నాను దీంట్లో. అండ్ దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే జనరల్గా డేటా సైన్స్ సంబంధించి చాలా మంది ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ప్రొవైడ్ చేయకుండా, లేకపోతే ఇంకొక ప్రామిసెస్ చేసి జాబ్ ఇప్పించేస్తాము, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి చాలా మంది ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ ఈ రెండు వాటికి ఎగ్జామ్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్, కాకపోతే కొన్ని పాయింట్స్ ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు. మేబీ నా పర్స్పెక్టివ్లో కొన్ని పాయింట్స్ ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏంటి అంటే ఉన్న వాటిలో డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూట్స్లో రెండు అని చెప్పడానికి అండ్ డెఫినెట్లీ ఎలాంటి అతిశక్తి లేదు. అండ్ దీనికి సంబంధించి బ్యాచ్ సైజ్ ఒకటి మాత్రం నాకు డేటా మైట్స్ గురించి క్లారిటీ లేదు. అండ్ 360 డిజిట్ టీఎంజీ విషయం చూసుకుంటే డెఫినెట్లీ 10 to 12 మ్యాక్సిమం 15 పీపుల్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అండ్ క్వాలిటీ ఎస్ డేటా మైట్స్ గుడ్, 360 డిజిట్ టీఎంజీ వెరీ గుడ్. అండ్ తర్వాత వచ్చేసి క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కానివ్వండి ఇవన్నీ కూడాను. అండ్ ఇంకోటి వచ్చేసి సర్టిఫికేషన్ అనేది రెండిట్లో కూడా మంచి సర్టిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. కాకపోతే 360 డిజిట్ టీఎంజీలో అడిషనల్గా కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. లైక్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ప్లస్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా డిఫరెంట్. ఎందుకంటే పేరెంట్ కంపెనీ ఉన్నాయి వీళ్ళకి. సో ఆ పేరెంట్స్ కంపెనీ నుంచి అక్కడ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ చేపించి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రియల్ టైమ్ ఇంటర్న్షిప్ మీరు చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కొంత అడిషనల్గా మీకు వస్తుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎస్ డేటా మైట్స్ అనేది 25 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ 1 క్లయింట్ ప్రాజెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వేరే 360 డిజిట్ టీఎంజీ ఎన్ నెంబర్ ఆఫ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, దాంతో పాటు 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు క్లియర్గా ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా ఉంటారు. లైక్ ఫస్ట్ డమ్మీ ప్రాజెక్ట్స్ ఇస్తారు, డమ్మీ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లోకి ఎంటర్ చేస్తారు, డైరెక్ట్ క్లయింట్ కనెక్ట్ చేస్తారు, తర్వాత రియల్ టైమ్ ఇంటర్న్షిప్ కూడా మీతో వర్క్ చేయించడం జరుగుతుంది. ఇది వీళ్ళకున్న కంపెనీస్లో కొన్ని అదర్ కంపెనీస్లో కూడా చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ల్యాబ్ విషయానికి వస్తే ల్యాబ్ ఫెసిలిటీ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ డేటా సైన్స్కి సంబంధించి. ఎందుకు ల్యాబ్ ఫెసిలిటీ ఇంపార్టెంట్ అంటే ల్యాబ్ ఫెసిలిటీ లేకపోతే మీరు కోర్స్ తీసుకుంటారు, ఓకే, కోర్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ ప్రాక్టీస్ చేసుకున్న డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ బేసిస్లో అవైలబిలిటీలో ఇక్కడ చూసుకుంటే డేటా మైట్స్లో క్లౌడ్ బేసిస్ ఉంది అండ్ ఆన్లైన్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దే హ్యావ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ ఆఫ్లైన్లో కూడా ఉండొచ్చేమో, దాని గురించి అయితే క్లారిటీ లేదు. అండ్ డిజిట్ టీఎంజీలో అయితే ఆఫ్లైన్ ఉంది, నేను చూశాను కూడా, అక్కడ స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇంటర్న్స్ కూడా ఉంటారు, టీమ్ లీడ్ ఉంటారు. అండ్ వాళ్ళకి డౌట్స్ వస్తే 360 డిజిట్ టీఎంజీలో ఇమీడియట్గా వాళ్ళకి దానికి సంబంధించిన డౌట్స్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దెన్ తర్వాత విషయానికి వస్తే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ రెండు గుడ్ డేటా మైట్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తారు. సో అయితే ఇక్కడ 360 డిజిట్ టీఎంజీ చూసుకుంటే ప్లేస్మెంట్ విషయంలో వీళ్ళకి కొన్ని ఖచ్చితంగా దానికి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి ఏంటి, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాయిన్ చేసేటప్పుడే 100% మీకు దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ విషయం చూసుకుంటే ఖచ్చితంగా ఒక 12 ఇంటర్వ్యూలు విత్ ఇంక్లూడ్ మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కలిపి మినిమం ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తామనే ప్రామిస్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇంకోటి ఏంటి అంటే అడిషనల్ ప్లేస్మెంట్ జాబ్లు వస్తున్నాయి ఆ రెండింటిలో అంటే ఎస్ రెండింటిలో కూడా డేటా మైట్స్లో కూడా జాబ్స్ వస్తున్నాయి అండ్ 360 డిజిట్ టీఎంజీ స్టూడెంట్స్ కూడా జాబ్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ 360 డిజిట్ టీఎంజీ జాబ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా చాలా క్లియర్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ సహా పెట్టారు. ఇప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఏంటి అంటే సో దట్ ఏంటి అంటే 360 డిజిట్ టీఎంజీలో చదివిన వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవకాశం అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే మనకు డౌట్తో నిజంగా వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కదా, అలా కాకుండా క్లారిటీగా ఎస్ మా స్టూడెంట్స్ జాబ్ వచ్చినాయి, ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ సంబంధించిన ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళు కొన్ని వెబ్సైట్లో పెట్టారు. అండ్ అట్ ది సేమ్ టైం మనము వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. సో గైస్ ఇది ఒకసారి ఆలోచించండి. నేను ఇచ్చిన ఇన్పుట్స్ మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేనే విషయంలో అయినా లేదు సార్ మీరు చెప్పింది కొన్ని పాయింట్స్ దీంట్లో ఇంకా అడిషనల్గా ఉన్నాయి, కొన్ని పాయింట్స్ మీరు తక్కువ చెప్పారు, లేకపోతే ఇంకొన్ని పాయింట్స్ దీంట్లో లేవు అయినా కానీ మీరు అడిషనల్ పాయింట్స్ చెప్పారు అని డెఫినెట్లీ యూ కెన్ కమెంట్ అబౌట్ ఇట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మన ఎండ్ ఆఫ్ ద డే ఏది మనం ఎలా తీసుకెళ్ళాలి, సో ఉన్న వాటిల్లో డెఫినెట్లీ బెస్ట్ వన్ ఏంటి చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVSE గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.